కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించడం అనే గత వానాకాలం తర్వాత రేవంత్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అందుకే ఇక కాళేశ్వరంతో పని లేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. కాళేశ్వరం అనుబంధ లింకు 2 ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇవాళ ఉదయం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు నిన్న సాయంత్రం కడెం ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపు హౌస్లో 3 మోటార్లను ఆన్ చేశారు. నీరు డెలివరీ సిస్టర్ల ద్వారా ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతోంది. అక్కడి నుంచి నంది రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపు హౌస్కు నీరు సరఫరా అవుతోంది. అక్కడి పంపు హౌస్లో 3 మోటార్లను ఆన్ చేయడంతో అదే పరిణామంలో మిడ్ మేనర్లోకి నీటి సరఫరా అవుతుంది. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మేనర్కు నంది పంపు హౌస్ ద్వారా నీటి తరలింపు మొదలు కావడం ఇదే మొదటిసారి. అయితే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. వివిధ జిల్లాలో రిజర్వాయర్లు మిడ్ మేనర్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్సాపూర్ రిజర్వాయర్ నింపాలని కోరారు. 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఎట్టకేలకు మోటార్ లాంచ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఎలా చూడాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. సాగునీటి రంగాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించే విధంగా, రైతులకు ఇబ్బంది తలపెట్టే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి వివరిస్తున్న తీరు ఇవాళ అర్థం పడుతుంది. ఇవాళ పూర్తిగా పైన కురుస్తున్న వర్షాలు కావచ్చు, రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న విస్తార వర్షాలకి గోదావరి పొంగి పొర్లుతుంది. గోదావరిలో దాదాపు 1,00,000 క్యూసెక్ల పైచిలుకు వరద వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చిన్నం లేదు. ఇవాళ ఏదైతే కాళేశ్వరం జలాలను ఒడిసి పట్టుకుని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందించాలని సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడుతూ ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వానాకాలం పంట దగ్గరలోకి వచ్చింది. అయినా కూడా ఎలాంటి పంపులు ఆన్ చేయకపోవడంతో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక ఇవాళ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. నందిమేడారం దగ్గర వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఏదైతే మిడ్ మాయర్ కావచ్చు, లోయర్ మాయర్ కావచ్చు, ఏదైతే అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్సాపూర్ ప్రాజెక్టులు నింపి దాని కింద ఉన్న చెరువులను, చెక్ డ్యాంలను నింపి రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి కూడా లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇవాళ ఈ రైతులంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి కనిపించింది. విస్తారంగా వర్షాలు పడి రాష్ట్రంలో ఏదైతే గోదావరి నది దాటి ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వానికి సోయి లేకపోవడంతో ఈ విధంగా వృధాగా నీరంతా కూడా గోదావరి నది నుంచి గంగలో కలిసిన పరిస్థితి. కానీ ఇవాళ పంపులు ఆన్ చేస్తే ఇబ్బంది ఏంటని కూడా లేఖ రాశారు. లేఖకు స్పందిస్తూ కొద్దిసేపటి క్రితమే ఏదైతే నందిమేడారం దగ్గర పంపులు ఆన్ చేసినట్టు తెలిసి అంటే ప్రభుత్వాన్ని నిద్రలేపితే తప్ప లేవలేని పరిస్థితిలో ఉందని కూడా ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాసిన లేఖలకు స్పందించిన ప్రభుత్వం ఇవాళ మరొకసారి కూడా లేఖ రాస్తే కానీ తట్టి లేవని పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రభుత్వం పూర్తిగా నిద్రపోయినట్టే వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇవాళ పంపులు అంటే లెటర్ రాసిన తర్వాతే పంపులు ఆన్ చేసి వల్ల ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, లోయర్ మానేర్కు, మిడ్ మానేర్కు నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ప్రభుత్వానికి గత కొద్ది రోజులుగా రాష్ట్ర రైతాంగం వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకున్న తీరు ఇవాళ కొట్టేసినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇన్ని రోజులు అవుతున్నా ఇవాళ పంపులు ఆన్ చేసిందంటే ఖచ్చితంగా ఇది రైతాంగానికి తీవ్ర లోటు జరిగింది. ఇవాళ ఎన్నో నీళ్లు ఇవాళ వృధాగా పోతున్నాయి. కానీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంపులు ఆన్ చేసి మొత్తం పంపులు ఆన్ చేసి యథావిధిగా కాళేశ్వరం నీళ్లను ఒడిసిపట్టి వాళ్ళ దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వెంటనే మిడ్ మానేర్ కావచ్చు, ఇటు ఎస్ఆర్ఎస్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్సాపూర్ ప్రాజెక్టు నింపి దాని ద్వారా దాని కిందున్న చెరువులను, చెక్ డ్యాంలను నింపి రైతాంగానికి ఆదుకోవాలని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే చర్యలు చేపట్టి ఆయకట్టు కింద ఉన్న రైతాంగానికి నీళ్లు అందించాలని కూడా ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేశారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.